శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మనము ఒక మామిడి చెట్టు గురించి తెలుసుకుందాం. మామిడి చెట్టు అనగానే ఇది చిన్న విషయం కదా, ఈ మామిడి చెట్టు నాకు తెలుసు కదా, మా అందరికి తెలుసు కదా, దీంట్లో ఏం విశేషం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఈ మామిడి చెట్టు గురించి నిన్న నేను ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూడడం జరిగింది. అదేంటంటే ఒక మామిడి చెట్టు దేంతో సమానం అంటే మనకు ఒక ఏసీ 1000 గంటల ఏసీ ఒక మామిడి చెట్టుతో సమానం అని చెప్పడం జరిగింది. అంటే అధ్యయనం, మామిడి చెట్టు పైన అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఒక ఏసీ 1000 గంటలు పనిచేస్తే అది కేవలం ఒక 50 సంవత్సరాల మామిడి చెట్టు ఇస్తున్నటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్కు సమానం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 81 టన్నుల అంటే ఇది 81 టన్నుల ఏసీ ఏదైతే ఉందో అది 81 టన్నుల కర్బన ఉద్గారాలను మామిడి చెట్టు ఒకటి తీసుకొని, అంటే 50 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు 81 టన్నుల కర్బన ఉద్గారాలను, కార్బన్ డయాక్సైడ్ను, బొగ్గు పులుసు వాయువును తీసుకొని 271 టన్నుల ప్రాణవాయువును విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేల్చడం జరిగింది. కాబట్టి ఆ విషయం తెలిసిన తర్వాత ఇది ఎంత అద్భుతమైనటువంటి వృక్షమో, మన నిత్య జీవితంలో, మన హిందూ సాంప్రదాయంలో ఈ మామిడి చెట్టు విలువను మనము ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని, నేపథ్యాన్ని గుర్తు చేయడానికి ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనం పూజలో నిత్యము, అంటే మన హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాల్లో, శుభకార్యాల్లో మామిడి చెట్టు యొక్క అవసరము, అంటే మామిడి చెట్టు లేనిది ఏ పూజ జరగదు అనేటువంటిది అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనం సత్యనారాయణ పూజ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా ఆ పీట పైన ఈ మామిడి కొమ్మలు అనేటువంటి ఖచ్చితంగా వేస్తాము. ఎందుకు అంటే ఇది 100% ప్రాణవాయువు ఇచ్చేటువంటి మొక్కలలో తులసి 100% ఇస్తుంది ప్రాణవాయువు, అంటే ఆక్సిజన్. ఈ యొక్క మామిడి చెట్టు కూడా తాను జీవించినంత కాలము, జీవించిన తర్వాత కూడా ఇది ప్రాణవాయువు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఆ విధంగా సత్యనారాయణ పూజ లోపల పీట పైన ఆ పందిరి వేస్తాము. అదేవిధంగా పూర్వకాలం మనం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కూడా మనకు తెలుసు, ఈ యొక్క మామిడి అంటే ఏ పందిరి అయినా సరే వాకిట్ లోపల నిండుగా పందిరి వేసేవాళ్ళు. ఎందుకు అంటే పెళ్ళికి 1000 మంది వస్తారు, 100 మంది వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డయాక్సైడ్ను విడిచిపెట్టినప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా ఈ యొక్క మామిడి కొమ్మలు తీసుకొని ఆక్సిజన్ను, ప్రాణవాయువుని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వృక్షము మామిడి చెట్టు. మనకు పూజ లోపల, గణపతి పూజ లోపల కానీ, దేవుని పూజ లోపల కానీ తులసి పత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి ఇట్లా చేస్తాం. అట్లనే దీన్ని దాడిమి పత్రం సమర్పయామి అని మామిడి కొమ్మను కూడా పూజలో సాంప్రదాయబద్ధంగా దేవునికి ఇష్టమైనటువంటి, కాబట్టి ఇది దైవీ వృక్షము, కాబట్టి అద్భుతమైనటువంటి వృక్షం, కాబట్టి ఇది ఒక ప్రాణవాయువుని ఇచ్చేటువంటి వృక్షం. కాబట్టి అదేవిధంగా మనకు ఉదాహరణకు కలశము, మనము ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా కానీ ఖచ్చితంగా మనము కలశం అనేటువంటిది పూజలో వాడుతాము. ఉదాహరణకు మనం కలశం తీసుకుందాం. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఈ కలశం ఉన్నప్పుడు ఈ కలశం లోపల, అంటే ఈ యొక్క కలశంలోని నీళ్లను గంగాజలముగా భావిస్తాం మనం. దీనిపైన ఖచ్చితంగా మామిడి కొమ్మనే ఉంటుంది. కాబట్టి ఈ కలశం లోపల మామిడి కొమ్మ మాత్రమే వాడతాం, ఏ కొమ్మను కూడా వాడమంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ప్రాణవాయువును, అక్కడ పూజలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణవాయువునిచ్చి తనను తాను సమాజానికి సమర్పించుకుంటుంది. కాబట్టి పూజలో అద్భుతమైనటువంటి దైవీ వృక్షం అని చెప్పవచ్చు. అంతేందుకు మన చేతికి కంకణం కట్టుకుంటాం. కంకణము 2 చెట్లతోనే కట్టుకుంటాం, 2 ఆకులు, ఒకటి తమలపాకు, రెండవది మామిడి కొమ్మలతోటి. కాబట్టి ప్రతి ఒక్క నిత్య జీవితంలో ఇది అద్భుతమైనటువంటిది. అట్లాగే మన ఇంటికి మంగళ తోరణాలు, ప్రతి ఏ పండుగ అయినా సరే మంగళ తోరణాలు అనేటువంటివి, ఇంటికి తోరణాలు, మన దర్వాజకు తోరణాలు కట్టుకుంటాం. అది కూడా ఏంటంటే మన ఇంట్లో ఆక్సిజన్ ఇస్తుంది అన్నట్టు, ఇది కూడా ఆక్సిజన్ ఇస్తుంది. మన కంకణం కూడా ఆక్సిజన్ ఇస్తుంది. మన పందిరిలో ఆ పందిరి ద్వారా కూడా ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా మనకు ఈ మామిడి చెట్టు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా మనము చెప్పుకోవచ్చు. అట్లాగే మామిడి కొమ్మ ఉందనుకోండి, ఈ మామిడి కొమ్మలన్నీ కూడా, ఈ కర్రలు, దీని సమిధలు అంటాం. యజ్ఞం లోపల ఈ కట్టెలన్నీ కూడా ఒక యజ్ఞం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు అందులో ఇది సమిధగా మారి బొగ్గుగా, బూడిదగా మారుతుంది. అది దైవీ వృక్షం కాబట్టి ఇది సువాసన వెదజల్లుతున్నది. యజ్ఞంలో వేరే ఏవి వాడరు, మామిడి, జువ్వి, రాగి, మేడి ఇట్లా ఈ మామిడి కూడా వాడడం అనేటువంటి జరుగుతుంది. వంట చెరుకుగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఆకులు, బెరడు, కాండము మొత్తం అయిపోయింది. ఇక
మామిడి కాయ తీసుకుందాం. అంటే పండ్ల లోపట రారాజు లాంటిది మనకు మామిడి పండు అనేటువంటిది మనకు తెలుసు. రసాలు కానీ, బంగనపల్లి కానీ, రకరకాలటువంటి కొన్ని వేల రకాలు మన దేశంలో. అంటే ఈ యొక్క మామిడి పండు రారాజు లాంటిది, రారాజుగా వెలుగొందుతున్నటువంటిది. అసలు మామిడి పండు యొక్క మధురమైనటువంటి రుచి, మన అద్భుతమైనటువంటి రుచి, ఎంతోమంది కవులు కూడా దీన్ని వర్ణించడం జరిగింది. కాబట్టి పండ్ల లోపల రారాజు వంటిది. అదేవిధంగా ఈ మధ్యన డాక్టర్ కాదర్వాలి గారు చెప్తున్నారు, అంటే ఆంధ్రుల ఆవకాయ గురించి. మరి ఆంధ్రుల ఆవకాయ ఎంత రుచిగా ఉంటుందో మనం అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఏ ఇంట్లో కూడా వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క మామిడికాయతోటి ఆవకాయ పెట్టుకోవడం అనేటువంటిది. డాక్టర్ కాదర్వాలి గారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆవకాయ తినడం వల్ల ఈ మధ్య క్యాన్సర్ కూడా రాదని చెప్తున్నారు. ఆవకాయ అంటే దీంతో పచ్చడి కానీ ఆవకాయ పెట్టుకోవడం వల్ల ఊరగాయ అంటాం మనం. కాబట్టి ఈ వేసవి కాలంలో అంటే సంవత్సరం అంతా కూడా దీన్ని తినడం వల్ల, ఒక వక్క మనం భోజనం చేసేటప్పుడు తినడం వల్ల క్యాన్సర్ రోగం ఎందుకు రాదు? దీంట్లో అద్భుతమైనటువంటి ఒక పదార్థాలు, అద్భుతమైనటువంటి శాస్త్రబద్ధంగా నిరూపించబడ్డది. అందులో దీంట్లో వేసేటప్పుడు కూడా దీంట్లో అనేక పదార్థాలు, రకరకాల మెంతులు, ధనియాలు, ఆవాలు, వెల్లిపాయ, రకరకాలటువంటి పదార్థాలు తయారవుతుంది. కాబట్టి అది క్యాన్సర్ను నివారణ చేస్తుందని పూర్వకాలం నుంచి కూడా మరి ఆవకాయ ఎందుకు పెడతారో మన పెద్దవాళ్ళు. అంటే ఎంత దూరదృష్టితోటి మన నిత్య జీవితంలో ఈ మామిడి చెట్టును మనకు ఒక భాగంగా చేయడం జరిగిందో, అద్భుతమైనటువంటి వృక్షం. కాబట్టి ఈ మధ్యన మొన్న 2-3 రోజుల క్రితం ఈ యొక్క మామిడి చెట్టు యొక్క ఆక్సిజన్ను టన్నుల కొద్ది విడుదల చేస్తుందనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోను మీ ముందుకు తీసుకురావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ, దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్.